జగిత్యాల జిల్లా బీటెక్ విద్యార్థి హైదరాబాద్లో అదృశ్యం ఘటన కలకలం రేపింది. కాచిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుతున్న రాహుల్ ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటర్న్షిప్ కోసం ఎంవీఎస్ఆర్ కాలేజీకి వెళ్లాడని, గత నెల 27న తమ కుమారుణ్ణి ర్యాగింగ్ చేశారని పేరెంట్స్ చెబుతున్నారు. ర్యాగింగ్ జరిగిన రోజు నుంచే కనిపించడం లేదని రాహుల్ తల్లి అంటున్నారు. మిస్సింగ్ గురించి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాహుల్ తల్లిదండ్రులు. చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర కనిపించినట్టుగా సీసీ ఫుటేజ్లో గుర్తించారు. మొత్తంగా 11 రోజులుగా కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. రైట్, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విద్యార్థి తండ్రి రాజేష్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. మీ బాబు ఎప్పటి నుంచి కనిపించట్లేదు, అసలు ఏం జరిగింది? 27 నాడు మిస్ అయ్యాడు. యాక్చువల్లీ ఇతను చదివేదేమో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంటర్న్షిప్ పర్పస్ లో ఎంవీఎస్ఆర్ కాలేజ్ ఒక 15 days ఇంటర్న్షిప్ కోసం పంపించారు. చెప్పండి. ఆ తర్వాత అక్కడ ఇంటర్న్షిప్ కాలేజ్ వాళ్ళు ఎంవీఎస్ఆర్ కాలేజ్ వాళ్ళతో చిన్న ఏదో గొడవ అయినట్టు మాట్లాడిండు. ఓకే, ఎప్పుడు మాట్లాడారండి బాబు? వీళ్ళకి మాతో మాట్లాడింది యాక్చువల్లీ 24 కలా. 24th అంటే బాబు మాకేం చెప్పలేదు, గొడవ అయిన విషయం కూడా చెప్పలేదు. ఓకే, గొడవ అయిన విషయం చెప్పలేదు, ఏం చెప్పలేడు. డైరెక్ట్ మాకు మేము 3 days తర్వాత వాళ్ళ కొలీగ్స్ అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అంకుల్ మీ డాడీ అబ్బాయి వస్తలేడు అని చెప్పి మాట్లాడింది. రాజేష్ గారు, అసలు అంటే ఇలాంటి గొడవ అయిందని మీకు ఎవరు చెప్పారండి? మనకు అంటే అబ్బాయితో ఎవరైతే గొడవ పెట్టుకున్నాడో ఆ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు వేరే కాలేజ్ అతను, మీ అబ్బాయి వస్తలేడని. ఓకే, అతను చెప్పాడు. అతను చెప్పడం వల్ల మనం హాస్టల్ ఎవరైతే కొలీగ్స్ ఉంటారో అతనికి ఫోన్ చేశాము. మా వాడు లేడా అని చెప్పేసి మాట్లాడితే, లేడు అంకుల్ కొరుట్లకి వస్తున్నా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి చెప్పగానే మేము అంత ఇమ్మీడియట్లీ మేము వచ్చేసాము హైదరాబాద్ కి. ఇక్కడ కాచిగూడ పిఎస్ లో ఎఫ్ఐఆర్ చేశాము. ఓకే, అంటే మీరు హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నా చెప్పారా ఈ గొడవ గురించి కానీ, లేకపోతే చివరిగా ఎప్పుడు కలిశాడనే విషయం కానీ? అంటే హాస్టల్ ఉన్న అబ్బాయి మన కాచిగూడ రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేశాడు. ఓకే, ఇంటికి వెళ్తా అంటే వాడు 2-3 days నుంచి నువ్వు కొడతాను అని చెప్పేసి బెదిరించాడు ఆ అబ్బాయిని. నువ్వు సింగిల్ గా రా నా దగ్గరికి, నిన్ను కొడతా, అది బౌన్సర్లను అది మాట్లాడిండు. ఎన్బిఎస్ఆర్ స్టూడెంట్ సిద్ధార్థ్ అనే వ్యక్తి. ఓకే, అంటే ఇలా బెదిరింపులు జరిగినాయి, బెదిరించారు మీ బాబుని, తర్వాత దానికి భయపడ్డాడు బాబు. ఈ విషయాలన్నీ మీతో ఎవరు పంచుకున్నారు, ఎవరు చెప్పారు? మనకి వీళ్ళ కొలిక్ హాస్టల్ ఫ్రెండ్ చెప్పాడు, ఇలా జరిగింది అంకుల్ అని చెప్పి. రైట్, ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఇక్కడ కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించారండి? ఇలా ర్యాగింగ్ జరగటం కానివ్వండి, బెదిరింపులు జరగటం కానివ్వండి, ఇటువంటివన్నీ జరిగినాయి, మా బాబు ప్రస్తుతం కనిపించట్లేదని ఇక్కడున్న కాలేజీ యాజమాన్యాన్ని మీరు సంప్రదించారా? సంప్రదించలేదండి కాలేజీ వాళ్ళని. కాలేజీలో సంప్రదించకుండానే మేము డైరెక్ట్ పిఎస్కి వచ్చేసి ఒకటి ఎఫ్ఐఆర్ బుక్ చేసాము మిస్సింగ్ అని చెప్పి. ఆ తర్వాత కాలేజ్ గ్రూప్ లో వేసాము మేమంతా. కాలేజ్ పేరెంట్స్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మా అబ్బాయి కనబడతలేదు అని చెప్పి వేసాము. ఓకే, ఇప్పటి వరకు కూడా కాలేజ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే అబ్బాయి కాలేజ్కి వస్తలేడు ఎందుకు అని చెప్పి చెప్పలేదు ఇంతవరకు. మరి ఆఫ్టర్ దట్ అంటే మీరెందుకు వెళ్ళి కలవలేకపోయారు కాలేజీ యాజమాన్యాన్ని? అంటే మీరు గ్రూప్ లో పెట్టిన తర్వాత కూడా ఎవరు స్పందించలేదు. అవును, ఇప్పటి వరకు కూడా స్పందించలేదు కాలేజీ యాజమాన్యం. అటువంటి సందర్భంలో మీరు కాలేజీ యాజమాన్యాన్ని అసలు కాలేజీలో ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని ఒకసారి సంప్రదిస్తే బాగుండేది కదా, ఎందుకు సంప్రదించలేకపోయారు? మేము ఇక్కడ పిఎస్ లో వీళ్ళ తరఫున తిరుగుతున్నామండి. ఇప్పుడు మా అబ్బాయి కనబడతలేడు అని చెప్పేసి మేము ఫోన్ చేసిన చుట్టూ మా అబ్బాయి ఎక్కడ సమాచారం దొరుకుతుందని చెప్పేసి ఇక్కడనే మాకు టైం అయిపోతుంది. డైలీ 10:30 అవుతున్నాం ఇంటికి రావడానికి. ఓకే, మాకు ఎవరు కూడా లేరు ఇక్కడ సపోర్ట్ చేయడానికి. నేను హైదరాబాద్ ఉండేది ఐలాపూర్ విలేజ్, ఇక్కడ హైదరాబాద్ లో అసలు ఏం తెలియదు. సో ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు ఏమని చెప్తూ ఉన్నారండి? ఎందుకంటే మీరు రోజు అదే పని మీద అక్కడే ఉంటున్నామని చెప్తున్నారు. సో పోలీసులు ఏమని చెప్తున్నారు ప్రాథమిక దర్యాప్తు తర్వాత? మనం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ట్రాక్ చేశారు. కాచిగూడ టు సికింద్రాబాద్ వెళ్ళాడు. సికింద్రాబాద్ దగ్గర ఎగ్జాక్ట్ మిస్ అయ్యాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అక్కడ శబరి ఎక్స్ప్రెస్ అని ఒకటి వచ్చింది, అందులో ఎక్కలేడు అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. అక్కడ మన కెమెరా ఫ్రేమ్ కనబడట్లేదు. ఆ శబరి ఎక్స్ప్రెస్ లో ఎక్కుకుంటా దిగడం జరిగింది. ఓకే, అక్కడ వరకు కనెక్షన్ కట్ అయినాయి. ఈ రోజు కూడా రమ్మన్నారు పోలీస్ వాళ్ళు,
ఒక్కసారి సిఆర్డి డాటా చూద్దామని చెప్పి మాట్లాడారు. అంటే ఈ బెదిరింపులు అవి జరిగిన తర్వాత ఎప్పుడైనా బాబు ఫోన్లో మీకు ఈ విషయాలు పంచుకోవడం జరిగిందండి? పంచుకోలేండి. బెదిరింపులో జరిగిన తర్వాత 2 days వాడు ఎవరైతే ఉన్నాడో వాడు కాన్స్టాప్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత ఈ అబ్బాయి వెళ్ళిపోయింది అంతే. పోలీస్ వాళ్ళు కూడా అతన్ని పిలిపించారు, ఎవరైతే బెదిరించాడో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడింది. మరి ఏం మాట్లాడినారని తెలియదు మనకి. కౌన్సిలింగ్ ఇచ్చిందని చెప్పేసి అన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించారు పోలీస్ స్టేషన్ కి. ఓకే, అలా సో ప్రస్తుతం మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుంది, ఆ స్టేజ్లో అయితే కేసు ఉంది అంతే. ఉంటారు. ఓకే రాజేష్ గారు, మీ అబ్బాయి త్వరగా మిమ్మల్ని కలుసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి వివరాలు తెలియజేసినందుకు. సార్ మీరు ఏ ఛానల్ సార్?